ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 23 వరకు వాక్యము. మత్తయి సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 23 వరకు వాక్యము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవని క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరశక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవ్వరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరలా మనందరితోటి మరొకసారి మాట్లాడుతున్నాడు. వాక్యమును గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనని గురించి ప్రజలు ఏమనుకొనుచున్నారో తెలుసుకోవాలని ఆశపడ్డారు. రెండవది, తనతో ఉన్నటువంటి శిష్యులు ఆయనను గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో తెలుసుకోవాలని ఆశపడి వారితో మాట్లాడుతూ అడిగినటువంటి ప్రశ్న, ఇదిగో నన్ను గురించి ప్రజలు ఏమనుకొనుచున్నారు అని మొదటి ప్రశ్న అండి. ఆ ప్రశ్నకు గాను జవాబు వచ్చేసింది. ఏమని చెప్పారు జవాబు? ఏలియా అని, ఒకరేమో ఇర్మియా అని, మరొకరేమో బాప్తిస్మమిచ్చు యోహాను అని, మరికొందరేమో ఒక ప్రవక్త అని ప్రజలు సమాధానం ఇవ్వటం మొదలుపెట్టారు. ఎందుకు అనంటే ప్రజలకు ఉన్నటువంటి జ్ఞానము అలా అయి ఉండొచ్చు. ఆ జ్ఞానము యేసుక్రీస్తు వారితో ఉండుట వలన కాదు, కానీ యేసుక్రీస్తు వారిని గురించి వినుట వలన వచ్చినటువంటి జ్ఞానం అది. ప్రస్తుతానికి యేసుక్రీస్తు వారిని అనుభవించిన వారు చెప్పేటువంటి మాటలు ఎలా అంటే, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అంటారు. ఆయన చేస్తాడు అంటారు. వాళ్ళకు జరిగిందంట అంటారు. ఎందుకని? ప్రత్యక్షముగా వీరికి అటువంటి అనుభవం లేదు కనుక ఎవరో చెప్పగా విని చెప్పే మాట ఏంటంటే, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన పేరు యేసుక్రీస్తు వారంట, ఆయన చేస్తాడంట, ఆయన అడిగితే ఇస్తాడంట అంటారు. అనేటువంటి మాట ఖచ్చితముగా బల్లగుద్ది చెప్పేటువంటి మాట కాదు. అంతేనా కాదా? ఖచ్చితంగా అయితే ఆయన చేస్తాడు అంటారు, కానీ చేస్తాడు అంటే
వీళ్ళకి తెలీదు. వీళ్ళెక్కడో విని అదే మాటని మరొకరికి చెప్పటం అన్నమాట. అదే ఇక్కడ జరుగుతున్న మాట ఏంటంటే, ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ తలంపు ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళు విన్నవారు, చూచిన వారు కాదు, ప్రత్యక్షముగా సాక్షులుగా ఉన్నవారు కాదు. కనుక వాళ్ళ ఆలోచన ఏంటి అని తెలుసుకొని ఇమ్మీడియట్గా వెంటనే యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగారండి. ఇక్కడ శిష్యులకి ప్రజలకి ఉన్న తేడా ఏంటి అని అంటే, ప్రజలు ఆయనకు దూరంగా ఉన్నవాళ్ళు, కానీ శిష్యులు ఆయనతోనే ఉన్నవారు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలానికి వెళ్ళినటువంటి శిష్యులు, వాళ్ళు చేసిన ప్రతి అద్భుతానికి సాక్షులుగా, వాళ్ళే ఒక నిదర్శనముగా ఉండవలసినటువంటి వారు శిష్యులు. ఇక్కడ వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నది అని అంటే, పేతురు గారు చెప్తున్నారు కదా వెంటనే, నీవు దేవుని కుమారుడవు అని చెప్పి ఒక గొప్ప మాటని 12 మందికి తరపుగా చెప్పినటువంటి మాట అది. ఆ మాట అంటున్నాడు కదా దేవుడు, అది పరలోకమందున్నటువంటి నా తండ్రి బయలుపరిచిన తప్ప శరీర రక్తములు కాదు. శరీరము రక్తము కాదంట. అంటే ఈ లోక సంబంధముగా జీవించే వ్యక్తికి పరిపూర్ణముగా యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవటము జరగని పని, అది కుదరదు. ఎందుకంటే అది పరలోక జ్ఞానము, అది పరలోకములకు సంబంధించినటువంటి ఆలోచన, అది పరలోకములకు సంబంధించినటువంటి మనస్సు. అది కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైనటువంటి తెలివితేటలు, లోకము పైనటువంటి మక్కువ ఆలోచన అది నీకు తెలియచేదు. శరీరానికి, రక్తానికి, లోకమునకు దేవుని గురించి తెలియట అసాధ్యము. అందుకే యోహాను సువార్తలు చెప్తారు కదా, లోకమునకు మీకు ఎటువంటి సంబంధము లేదు, లోకములో జీవించిననే కానీ లోకమునకు నీకు ఎటువంటి పొత్తు లేదు, లోకమునకు మీపై ఎటువంటి అధికారము కూడా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ 12 మంది గురించి దేవునికి ప్రార్థన చేశారంట. తండ్రి, వీరిని లోకము నుంచి దూరంగా పెట్టమని అడగట్లేదు, కానీ లోకంలో ఉన్నటువంటి పాపము నుండి వీరిని వేరుపరచండి అని ప్రార్థన చేశారంట. ఆ 12 మందిని దేవుని చేతుల్లోనికి అప్పగించారంట. కనుక ఆ వ్యక్తులకు ఉండవలసినటువంటి జ్ఞానము ఎటువంటిదై ఉండాలంటే, శరీరపరమైనటువంటిది, రక్తమునకు, లోకమునకు చెందినటువంటి జ్ఞానం అయితే కాదు. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, అది లోక సంబంధమైనటువంటిది కాదు, అది పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క జ్ఞానం. అది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నీకు తెలియచేశాడు, కనుకనే అది నువ్వు చెప్పగలిగవని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారండి. ఇప్పుడు మనందరికీ ప్రశ్న ఏంటి అనంటే, నీవు నేను కూడా విశ్వాసులమే, యేసయ్యను గురించి తెలుసుకున్న వారమే, అనేక సంవత్సరములుగా వాక్యమును వినేవారమే, వాక్యమును ప్రకటించేవారమే. అయితే ప్రశ్న ఏంటి అనంటే, అడిగినట్లుగా ప్రజలేమనుకుంటున్నారు అంటే, వాళ్ళందరూ కూడా చెప్తారు కదా, యేసయ్య రక్షకుడు, యేసయ్య మంచి కాపరి, యేసయ్య సర్వసృష్టికర్త, యేసయ్య సజీవుడు. అలాగా అనేక మంది అనేక మాటలు చెప్తారు. మరి ఇప్పుడు నీవైతే యేసయ్య తోటి జీవిస్తున్నావు కదా, యేసయ్య ప్రేమను అనుభవించావు కదా, యేసయ్య శక్తి నీకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఆయన శిష్యులను అడిగినట్లుగా నిన్ను నన్ను అడుగుతున్నారు, నీవు ఏమనుకుంటున్నావు? నీ ఆలోచనలో యేసయ్యను గురించి ఏం చెప్తావు? బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, యేసయ్య నిన్ను గురించి ఎలా అనుకుంటున్నారనంటే, ఆయన నీకు తండ్రి అని అంటున్నాడు, ఆయన నీకు తల్లి అని అంటున్నాడు, ఆయన నీకు స్నేహితుడు అని అంటున్నాడు, ఆయన మంచి కాపరి అని అంటున్నాడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లి అని అంటున్నాడు, ఆయన పెండ్లి కుమారుడు అని చెప్తున్నాడు, ఆయన ప్రియుడు అని చెప్తున్నాడు.
మరి నీవు ఆయనతోటి ఎలా ఉన్నావు? ఆయన గురించి ఏమని చెప్పగలవు? ఇక్కడ ఒక మనిషి దేవుని గురించి వివరించాలనంటే కలిగినటువంటి అనుబంధమే, మీ యొక్క బంధమే ఆయనేంటో వివరించగలిగిద్ది. ఆయనతో గనక నీకు ఎటువంటి బంధం లేకపోతే ఆయన గురించి నువ్వు వివరించలేవు. ఆయన నీకేమవుతాడు నువ్వు చెప్పలేవు. మరి ఆయనతో నీ యొక్క బంధం ఎలా ఉంది? కనవేసుకున్నటువంటి బంధమేనా? ద్రాక్షవల్లితోటి కలిసిపోయినటువంటి బంధమేనా? ఒక ప్రియుడు ప్రియురాలితోటి ఉన్నటువంటి సంబంధమేనా? ఒక తల్లికి కుమారునికి ఉన్నటువంటి సంబంధమేనా? ఒక తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధమేనా? ఒక భర్తకు భార్యకు ఉన్నటువంటి అన్యోన్యతేనా? ఉంటే కనుక నీవు ఆయన ఏంటి, నీకేమవుతాడు నువ్వు చెప్పగలవు. ఎందుకంటే ఆయనతో ఒకటైపోయి ఆయనలో భాగమైతే నువ్వు తప్పక ఆయనను గురించి వివరించగలుగుతావు. ఆయన నీకేమై ఉన్నాడు, నీ దగ్గర జవాబు తప్పక ఉంటుంది. కారణం ఏంటంటే నీవు ఆయనతోటి సహవాసం చేయటం, ఆయన సన్నిధిలో గడపటం అనేక సంవత్సరములు అవుతుంది ప్రారంభించి. ఇప్పటికి కూడా యేసుక్రీస్తు వారు దేవుడు అంట అనే మాట నువ్వంటే అంతకు మించినటువంటి శోచనీయత మరొకటి లేదండి. ఆయన అద్భుతాలు చేస్తాడు అంట అని నువ్వు మరొకరికి చెబితే అంతకు మించినటువంటి దీనస్థితి ఎక్కడ లేదండి. పేతురు గారు చెప్పినట్లుగా నీవు దేవుని యొక్క కుమారునివి, నీవు దేవుని యొక్క పవిత్రమూర్తివి అని పేతురు గారు చెప్పినట్లుగా మనము ఒక స్టేట్మెంట్ ని డిక్లేర్ చేయగలగాలి. ఆ మాటలో మనకే నిజమో అబద్ధమో తెలియకపోతే నువ్వెలా చెప్పగలుగుతావు? నీకు అనుభవం లేకపోవటం వలన నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. నీకే అనుమానం, నీకే తెలియట్లేదు ఏం చెప్తున్నావో. అటు తర్వాత మనం చూసుకున్నట్లయితే మరొక సన్నివేశంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఇదిగో మనుష్య కుమారుడు వ్యతిరేకింపబడాలి, మనుష్య కుమారుడు పెద్దల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత ఆయన కొట్టబడాలి, మరణించాలి, మూడవ నాడు లేపబడాలి అని వెంటనే పేతురు గారు అన్నటువంటి మాటలు చూడండి. ఇది నీకు జరగకుండునుగాక, ఇది నీకు జరగకుండా ఉండునుగాక అని చెప్పి పేతురు గారు చెప్తున్నారంటండి. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటారు చూడండి, చీ సైతాను వెడలిపోను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు, నీ భావములు మనుష్యులకు సంబంధించినవి కానీ దేవునకు సంబంధించినవి కావు అని చెప్తున్నారండి. ఒకే మనిషి రెండు ఆలోచనలు ఇక్కడ. ఒక క్షణంలోనేమో ఏమంటున్నాడు, సజీవ నీవు దేవుని దేవుని యొక్క కుమారుడవు, పవిత్రమూర్తివి, దేవుని యొక్క కుమారుడవు అని చెప్పినటువంటి పేతురు గారు మరొక సన్నివేశంలో ఇది మాత్రం నీకు జరగకుండా ఉండుగాక, నువ్వు మరణించకూడదు, నీకు శ్రమ రాకూడదు, నీకు ఇబ్బంది రాకూడదు, నువ్వు కొట్టబడకూడదు, ఈ శ్రమ మాత్రం నీకు జరగకుండాగాక అని అదే పేతురు గారు చెప్తున్నారండి. ఒకచోట యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో పరలోకమందున్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిచారని చెప్పి మరొక చోట అంటున్నారు కదా, నా వెనుకకు పొమ్ము సాతానా, నా వెనుకకు పొమ్ము అని యేసుక్రీస్తు వారు మరలా పేతురుతో చెప్పారండి. ఈ మాటలకి మనం ఒకసారి చదువుకుందాము. యాకోబు గారు రాసినటువంటి లేఖ 1:9 చదువుకుందాం. 3:9 మన ప్రభువు పితదేవుని స్తుతింతము, కానీ ఆ దేవుని ప్రతిరూపములుగా సృజింపబడిన మన తోటి మానవులను అదే నోటితో శపింపకుము. ఆశీర్వచనము శాపవచనము ఒకే నోటి నుండి ఉద్భవించుటయా? సోదరులారా, ఇట్లు జరగరాదు. ఒకే నీటి బుగ్గలో నుండి మంచినీరు ఉప్పు నీరు ఊరునా? చాలు. ఈ మాటల్లో యాకోబు గారు చెప్తున్నారు కదా, మన ప్రభువును పెతియగు దేవుని స్తుతింతుము,
కానీ ఆ దేవుని ప్రతిరూపములుగా సృజింపబడిన మన తోడి మానవులను అదే నోటితో శపింతుము కదా. ఆశీర్వచనమును శాపవచనమును ఒకే నోటి నుండి ఉద్భవించుటయా? సోదరులారా, ఇట్లు జరుగరాదు. ఒకే నీటి బొగ్గల నుండి మంచినీరును ఉప్పు నీరును ఊరునా అని ప్రశ్నిస్తున్నాడు. నీ సమాధానం ఏంటి? గంట గంటకి మారిపోతుందా? ఒక గంట మంచినీరు ఊరినటువంటి ఆ స్థలంలో మరొక గంట ఉప్పు నీళ్ళు వస్తాయా? సముద్రము 1 సంవత్సరం మంచినీరు అయ్యి 1 సంవత్సరం ఉప్పు నీరు అవుతుందా? కానీ ఎక్కడ ప్రకృతిలో జరగనటువంటి ఈ విడ్డూరం ఎక్కడ జరుగుతుంది తెలుసా అండి? ఒక్క మనిషి దగ్గర మాత్రమే జరుగుతుంది. ఒక్క మనిషి మాత్రమే సాధ్యము చేయగలిగిన నిజం ఏంటంటే గంట గంటకి మారగలిగినటువంటి స్వభావం. మంచి చెట్టు మంచి ఫలాలనే ఇచ్చేటువంటి ఒక నిబంధన దానికి రాయబడి ఉంది. మంచిగా నాటబడినటువంటి ఆ విత్తనము మంచి చెట్టుగా మార్చబడి మంచి ఫలములనే అది జీవించినంత కాలం ఇస్తూనే ఉంటుందండి. 1 సంవత్సరం మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చి మరొక సంవత్సరం చేదు ఫలములను ఇవ్వదండి అది. కానీ ఒక మనిషి ఎలా ఉంటున్నాడు అని అంటే, గుళ్ళో ఉన్నంతసేపు చక్కటి పాటలు పాడతాడు, మంచి ఆరాధన చేస్తావు, కన్నీటితోటి ప్రార్థన చేస్తావు. అదే మనిషి గుడి బయటకు వెళ్ళి పొరుగువాడితోటి అన్నకూడని మాటలు అంటావు, కొట్లాడతాం, గొడవ పెట్టుకుంటాం, నిందిస్తాం, అవమానిస్తాం, తృణీకరిస్తాం, స్వార్థపూరితంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తాం. ఎలా సాధ్యం అది? ఇక్కడ వాక్యంలో కూడా అదే జరుగుతుంది. ఒక క్షణమేమో నీవు పవిత్రమూర్తివి, దేవుని కుమారుడివి అని చెప్పినటువంటి పేతురు గారు మరొక క్షణంలో ఏమైపోయారు అంటే, ఒక మనిషి దేవుని గురించి తెలుసుకోవాలి అని అన్నా, దేవుని గురించి ప్రకటించాలి అని అన్నా, దేవుని పరమైనటువంటి జ్ఞానము అవసరము, ఆత్మపరమైనటువంటి జ్ఞానము అవసరము. అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. కొంతసేపు దేవుడని మరికొంతసేపు లోకమని పరిగెత్తేటువంటి వ్యక్తికి దేవుని పరమైనటువంటి జ్ఞానము ఎప్పటికీ రాదండి. దేవుని గురించి పరిపూర్ణముగా ఆ మనుషుడు ఎప్పటికీ కూడా తెలుసుకోలేడు. అందరి వలనే ఆ మనుష్యుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు తప్ప పరిపూర్ణముగా యేసయ్య మనసెరిగి యేసయ్య నీకేమవుతాడో చెప్పగలిగిన చెప్పాలి, అనుభవంలోకి చెప్పాలి. ఆ మనుష్యుడు ఎప్పటికి కూడా రాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవాలనంటే అనుభవము, చెప్పినట్లుగా నీ అనుభవాన్ని బట్టి నువ్వు చెప్పగలుగుతావు. ఒకరు అంటున్నారు కదా, యేసుక్రీస్తు వారు నీకేమవుతారు అని అంటే, వాళ్ళు చెప్తున్నారు కదా, యేసుక్రీస్తు వారంట తన ప్రేమికుడంట. ఎందుకు ప్రేమికుడు అని అంటే, ఆయనతో మాట్లాడాలని, ఆయన కోసం ఎదురు చూడాలని, ఆయనలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించాలని ఎదురు చూస్తూ ఉన్నారంట. అంటే తన ప్రేమికుని దగ్గర దొరికినటువంటి ఆనందం ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకట్లేదని అర్థం. మొదటిది, ఆ సంతోషం ఎవరు ఇవ్వలేనటువంటిది. ఆ ప్రేమ, ఆ నెమ్మది, శాంతి, సమాధానం ఎక్కడ దొరకట్లేదు. కనుకనే తన ప్రేమికుడి దగ్గర తను పొందుకుంటుందంట. ఆ ప్రేమికుని కొరకు ఎదురు చూస్తుందంట. ఈ రోజున యేసయ్య నీకేమై ఉన్నాడు? ఆ ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేమని సమాధానం చెప్తావు? నువ్వు చెప్పొచ్చు, యేసయ్య లోకరక్షకుడని. లోకరక్షకుడని చెప్పింది ఎవరు? యేసయ్యే చెప్పాడు, మనుషులు కాదు. ఆయన కాపరి అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆయన మంచి కాపరి అని అన్ని దేవుడే చెప్పాడు. మరి నువ్వేం చెప్పగలుగుతున్నావు?
యేసయ్య నీకేమవుతాడు? ఆయన నువ్వెలా వివరించాలనుకుంటున్నావు, ఎలా వర్ణించాలనుకుంటున్నావు? ప్రయత్నం చేయి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక ప్రియురాలు తన ప్రియునికి తనకు నచ్చిన విధంగా పేరు పెట్టుకుంటుంది, తనకు నచ్చినట్లుగా పిలిసిద్ది. ఒక భార్య తన భర్తతోటి, ఒక భర్త తన భార్యతోటి ప్రేమను బట్టి వారు ఒక టైప్ ఆఫ్, ఒక కైండ్ ఆఫ్ ప్రేమను కలిగి ఉంటారు. ఒక కుమారుడి తల్లితోటి ఒక ప్రేమను కలిగి ఉంటాడు, ఒక తండ్రి తన కుమారుడితో ఒక ప్రేమ కలిగి ఉంటాడు, స్నేహితులు ఒక ప్రేమను కలిగి ఉంటారు. మరి నువ్వు యేసయ్యతోటి ఏ ప్రేమను కలిగి ఉన్నావు? ఎలా అనుభవిస్తున్నావు యేసయ్యని నీ జీవితంలో? ఒకసారి ఆలోచించి, ఏమని పిలుస్తున్నావు యేసయ్యని నువ్వు? అది నీకు మాత్రమే ప్రత్యేకింపబడినదై ఉండాలని నీకు తెలీదా? నువ్వు మాత్రమే పిలవగలిగినటువంటి ఒక పేరు నువ్వు కలిగి ఉండాలని నీకు తెలీదా? మరి యేసయ్యని నువ్వేమని పిలుస్తున్నావు? యేసయ్యని నీకు నచ్చినట్లుగా ఒక మంచి పేరు పెట్టు యేసయ్యకి. యేసయ్య పలుకుతాడు. యేసయ్య పిలిస్తే పలుకుతాడు. నీ ప్రేమను బట్టి యేసయ్యతోటి ఒక రిలేషన్షిప్ ఫామ్ చేసుకో, ఒక బంధాన్ని క్రియేట్ చేసుకో. ఆ బంధాన్ని క్రియేట్ చేసుకొని ఆ బంధంలో మనము విశ్వసనీయతతోటి బ్రతికితే అక్కడ దొరికేటువంటి మాధుర్యము నీకు ప్రపంచంలో ఎక్కడ, ఎవరి వద్ద, ఏ స్థలంలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఆ మాధుర్యం. ఆయన కొరకే ఎదురు చూస్తావు, ఆయన కొరకే బ్రతుకుతావు, ఆయనలోనే బ్రతుకుతావు. మరి అటువంటి జీవితం నీకు కావాలనంటే అది నీ యొక్క బంధాన్ని బట్టి, నీ యొక్క అనుభవాన్ని బట్టి నీవు యేసయ్యను పిలవగలుగుతావు. ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నేను నీకేమై ఉన్నాను అంటే ఏం చెప్తావు? నువ్వు ఆయనకేమై ఉన్నావు ఆయన అని చెప్పాడు. మరి ఆయన నీకేమై ఉన్నాడు? సమాధానం వెతుకుదాం. సమాధానాన్ని వెతికి ఆయనతోటి కలిసిపోదాం, ఆయనలో ఒకటైపోదాం, ఆయనలో మమేకమై జీవిస్తే ఆయన కొరకే బ్రతికేటువంటి మాధుర్యం, ఆయనలో బ్రతుకుతున్నటువంటి ఆ మాధుర్యం ఎక్కడ దొరకతండి? అక్కడ ఉన్నటువంటి సంతృప్తి ఎక్కడ దొరకదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా అన్నిటికీ కూడా నా ప్రియుడున్నాడు నా కోసం, నా తండ్రిన్నాడు నా కోసం, నా స్నేహితుడున్నాడు నా కోసం అని చెప్పి ఆయన దగ్గరికి వస్తావు. ఆయనతో మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తావు. ఆయనలో కలిసిపోయి ఆయనకన్నిటిని చేసి ఆయన ఇచ్చేటువంటి ప్రేమను పొందుకొని, నెమ్మదిని పొందుకొని జీవితాన్ని ముందుకు సాగించడం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. అంతేకాని మనుషుల దగ్గరికి వెళ్ళవు, లోకం వైపు వెళ్ళవు, ఎవరి మీద ఆధారపడవు, అన్నిటిని ఎవరితోటి వాళ్ళతోటి చెప్పవు. ఎందుకంటే నీకంటూ నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, నీకంటూ ఒక సమయం ఉంది, నీకంటూ ఒక స్థలం ఉంది. వెళ్ళు, ఆ స్థలానికి వెళ్ళు, ఆ సమయంలో కూర్చో, నిన్ను ప్రేమించిన ఆయన దగ్గరికి చెప్పు, ఆ నెమ్మదిని అనుభవిస్తావు. ఆయన ఒక్కసారి నిన్ను హత్తుకుంటే, ఆయన కౌగిలించుకుంటే, ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటే, ఆయన ఒళ్ళు మనం కూర్చుంటే, ఆయన గుండెల మీద మనం తలవాల్చుకుంటే, ఆలోచించే. నేను ఒకసారి ఒకళ్ళని అడిగాను కదా, ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షమైతే నువ్వెక్కడ ఉంటావు అని అడిగా. వెంటనే వాళ్ళు అన్నారు కదా, యేసయ్య కాళ్ళ దగ్గర ఉంటానన్నారు. ఒక అవకాశం వచ్చింది, ఎందుకు కాళ్ళ దగ్గర ఉండాలి? ఎందుకు యేసయ్యని హత్తుకోవచ్చు కదా, ఆయన హత్తుకోవచ్చు కదా, ఆయన ముద్దు పెట్టుకోవచ్చు కదా అని ఆశ ఉండాలి. కానీ యేసయ్య కనిపిస్తేనే కాళ్ళు పట్టుకుంటా కాదండి. అంటే మన ప్రేమను బట్టే మనము ఆయనతో ఉండేటువంటి విధానం ఆధారపడి ఉంటుంది. దూరంగా ఉన్నాం అనుకో, ఏం చేస్తావు? దూరంగా చేతులు కట్టుకుని నిలబడతావు.
ఆయనతోటి ఒకటైపోయావు అనుకో, వెళ్ళిపోయి వెంటనే హత్తుకుంటావు, కౌగిలించుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు. చిన్న బిడ్డలండి తండ్రి దగ్గరికి వస్తే ఆ పాప తండ్రితో ఎలా ఉంటుంది? తండ్రి మీద కూర్చుంటుంది, ఆడుకుంటుంది, తండ్రి ముద్దు పెట్టుకుంటుంది, అన్నీ చేసిద్ది. ఆ తండ్రి ఎంత మురిపంగా తీసుకుంటాడు కదా. ఆ కూతురు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆ తండ్రి ఆస్వాదిస్తూ ఉంటాడు. నువ్వే కదా ఆ కుమార్తెవి, నువ్వే కదా ఆ కుమారుడివి, ఆయన కదా ఆ తండ్రి. ఎళ్ళు, కౌగిలించుకో, ముద్దు పెట్టుకో, ఆయన కౌగిల్లో కూర్చో, ఆయన ఆస్వాదిస్తాడు. అది కావాలి అనంటే ఆయనతోటి ఒక రిలేషన్షిప్ నువ్వు బిల్డ్ చేసుకోగలగాలి. అది నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఆ రిలేషన్షిప్ని బట్టి నీవు ఆయనతో ఉండే విధానం ఆధారపడి ఉంటుంది. నువ్వెలా ఉన్నావు ఆలోచించేయి. దూరంగా ఉన్నావా? ఆయన పాదాల దగ్గరకు వచ్చావా? లేకపోతే ఆయన హత్తుకొని ముద్దు పెట్టుకునే పరిస్థితికి వచ్చావా? ఆలోచించేద్దాం. యేసయ్య నీకు ఏమై ఉన్నాడు? ఆయన నువ్వు ఎలా పిలవాలనుకుంటున్నావు? ఇదిగో నేను యేసయ్య ఇది అని చెప్పాలనుకుంటున్నా, చెప్పగలవా? జవాబు వెతుకుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.